వ్యవసాయంలో ఓ కొత్త శకం వచ్చేసింది. అదేంటంటే అగ్రికల్చర్ డ్రోన్స్. ఒక డ్రోన్ను దాని అసలు ధరలో కేవలం 10% డబ్బు కట్టి సొంతం చేసుకోవడం సాధ్యమే అంటారా? అవును, ఇప్పుడు అది సాధ్యమే. ఫెడరల్ బ్యాంక్ అగ్రి ఇన్ఫ్రా ఫండ్ పథకం సాయంచే ఇది ఇప్పుడు నిజమైంది. అదెలాగో ఈరోజు మనం వివరంగా చూద్దాం. అవునండి, విన్నది 100% నిజం. లక్షల విలువ చేసే డ్రోన్ను కేవలం 10% ధరకే సొంతం చేసుకునే అవకాశమిదే. మరి ఇంత పెద్ద ఆఫర్ వెనుకున్న ప్లాన్ ఏంటి? ప్రభుత్వం, బ్యాంకులు కలిసి ఎలా సహాయం చేస్తున్నారు? ఆ సంగతేంటా ఇప్పుడు తెలుసుకుందాం. అయితే అసలు ఈ డ్రోన్ల అవసరమేమొచ్చింది? ఫస్ట్, ప్రస్తుతం మన వ్యవసాయ రంగం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటోందో చూద్దాం. అప్పుడే ఈ డ్రోన్ల ప్రాముఖ్యత ఏంటో మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఒకవైపు పురుగుమందుల ధరలో ఆకాశాన్ని తాకుతున్నాయి, మరోవైపు కూలీల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. అంతేకాదు, గంటల తరబడి ఆ మందులు పిచికారీ చేసే శ్రమ, ఆ కెమికల్స్ పీల్చడం వల్ల వచ్చే అనారోగ్యం, వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. సో ఈ సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం. ఆ పరిష్కారమే డ్రోన్లు. ఒకప్పుడిది ఊహకు కూడా అందని టెక్నాలజీ. కాని ఇవాళ అదే టెక్నాలజీ మన పొలాల్లోకొచ్చేసిందే. భవిష్యత్తు అంటే ఇదే మరి. ఈ అగ్రికల్చర్ డ్రోన్స్ ఏం చేస్తాయంటే మందుల పిచికారీని చాలా ఫాస్ట్గా, తక్కువ ఖర్చుతో, అన్నిటికన్నా ముఖ్యంగా సేఫ్గా పూర్తి చేస్తాయి. ఫెడరల్ బ్యాంక్, అగ్రి ఇన్ఫ్రా ఫండ్ లాంటి సంస్థలు ముందుకు రావడం వల్లే ఈ అద్భుతమైన టెక్నాలజీ ఇప్పుడు ప్రతి రైతుకు అందుబాటులోకి వచ్చింది. సరే, ఇప్పుడు అసలు పాయింట్కు వచ్చేద్దాం. ఈ డ్రోన్ను సొంతం చేసుకోవాలంటే ఫినాన్షియల్ ప్లాన్ ఎలా ఉంటుంది? స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. అనుకున్నంత కష్టమేం కాదండోయ్, చాలా సింపుల్. మొదటగా రైతు పెట్టాల్సిన పెట్టుబడి ఎంత? డ్రోన్ మొత్తం ధరలో జస్ట్ 10% కడితే చాలు. ఇదే రైతు వాటా అనమాట. మరి మిగిలిన 90% సంగతేంటి? ఆ మొత్తాన్ని ఫెడరల్ బ్యాంక్ లోన్గా ఇస్తుంది. అంటే లక్షల రూపాయలు ఒకేసారి అరేంజ్ చేసుకోవాల్సిన టెన్షన్ ఉండదనమాట. ఇక్కడే ఉంది అసలైన గుడ్ న్యూస్. మనం తీసుకున్న లోన్ మీద గవర్నమెంటే 3% వడ్డీ రాయితీ ఇస్తుంది. అంటే ఏంటి? మన మీద పడే వడ్డీ భారం చాలా వరకు తగ్గిపోతుంది. అయితే ఆగండి, అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఇది కేవలం వడ్డీ రాయితీ మాత్రమే కాదు, అసలు మొత్తం మీద, అంటే ప్రిన్సిపల్ అమౌంట్ మీద ప్రభుత్వం ఒక భారీ సబ్సిడీ ఇస్తోంది. నిజం చెప్పాలంటే ఈ స్కీమ్లోనే ఇది అతిపెద్ద ప్లస్ పాయింట్. ఒక్కసారి చార్ట్ చూడండి, ఇది నిజంగా అద్భుతం. మహిళా రైతులకు, ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి, అలాగే చిన్న సన్నకారు రైతులకు ఏకంగా 50% సబ్సిడీ. అంటే ఆలోచించండి, డ్రోన్ ధరలో సగం ప్రభుత్వమే భరిస్తుంది. ఇక ఇతర రైతులకు కూడా 40% సబ్సిడీ ఉంది. చెప్పండి, ఇంతకన్నా మంచి అవకాశం ఇంకేముంటుంది? ఓకే, ఇంత మంచి బెనిఫిట్స్ పొందాలంటే మనం కొన్ని ముఖ్యమైన రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. క్వాలిఫికేషన్స్ ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అవన్నీ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మెయిన్గా 3 పాయింట్స్ ఉన్నాయి. నంబర్ 1, మనం కొనే డ్రోన్కు తప్పనిసరిగా డీజీసీఏ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అప్రూవల్ ఉండాలి. నంబర్ 2, భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉండాలి. ఇక నంబర్ 3, ఈ డ్రోన్ను ఎలా వాడాలనుకుంటున్నామో వివరిస్తూ ఒక చిన్న ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే డిపిఆర్ తయారు చేసుకోవాలి. లోన్ ప్రాసెస్ అవ్వాలంటే ఇవి చాలా ముఖ్యం సుమా. సరే, ఇంతా చేసి ఈ డ్రోన్ కొంటే రైతుకొచ్చే అసలు లాభాలు ఏంటి అంటే ఖర్చు, టైం, ఆరోగ్యం, ఈ 3 విషయాల్లో ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఒక్కసారి చూద్దాం. చూడండి, ఈ డ్రోన్ల వాడకం వల్ల పురుగుమందుల ఖర్చు బాగా తగ్గుతుంది. వేస్టేజ్ ఉండదు కాబట్టి ఎకరాల పొలాన్ని గంటల్లోనే స్ప్రే చేసేయొచ్చు. అంటే బోలెడంత టైం సేవ్ అవుతుంది. వీటన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే రైతు నేరుగా ఆ కెమికల్స్ స్ప్రే చేయాల్సిన పనిలేదు. సో ఆరోగ్యం సేఫ్గా ఉంటుంది. అయితే ఈ బెనిఫిట్స్ కేవలం మన సొంత పొలానికే పరిమితం కాదు. దీనివల్ల మరో అద్భుతమైన అవకాశం కూడా ఉంది. అదేంటంటే, అవును, మన పొలంలో పని పూర్తయ్యాక ఈ డ్రోన్ను చుట్టుపక్కల రైతులకు అద్దెకివ్వొచ్చు. దీనివల్ల ఒక సైడ్ ఇన్కమ్ కూడా వస్తుంది. అంటే ఇది కేవలం ఒక వ్యవసాయ పనిముట్టు మాత్రమే కాదు, ఒక ఆదాయాన్ని సంపాదించి పెట్టే సాధనంగా కూడా మారుతుందన్నమాట. ఈ టెక్నాలజీ నిజంగా రైతుల జీవితాలను మార్చే శక్తిని కలిగి ఉంది. ఈ అవకాశం గురించి తప్పకుండా ఆలోచించండి.